నమస్తే వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో గంజాయి ముఠా అరెస్టు 22 కిలోల గంజాయి స్వాధీనం వరద బాధితులు ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తాం దాతల సాయం మరవలేనిది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించిన ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలను మరొకసారి చూడాలని కోరిన ప్రకాష్ రాజ్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు పట్టణం వెంకటగిరి సర్కిల్ నందు 2 వ్యక్తులను అరెస్టు చేశారు ఏర్పేడు పోలీసులు వారి వద్ద నుంచి 22.250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు దీనిపై ఏర్పేడు మండల ఇన్ఛార్జి టీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ తిరుపతి మాడవీధికి చెందిన తరవాయి నరసింహ రోయత్ మరియు ఏర్పేడుకు చెందిన బొడుగు నవీన్ అనుమానాస్పదంగా కనపడడంతో వారిని సోద చేయగా వారి వద్ద 22.250 కేజీల గంజాయి 9,000 రూపాయలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ముద్దాయిలు మేర్లపాక గ్రామ సమీపంలో గల ఓ హోటల్ వెనుక ముళ్ల పొదలయందు ఉంచి ఈ గంజాయిని చిన్న చిన్న పొట్లాలు కట్టి ఏర్పేడు పట్టణం నందు కావలసిన వారికి అమ్ముతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు గౌరవనీయులు తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ రవిమోహనాచారి సార్ ఆ పర్యవేక్షణలో మేము మా సిఐ గారు జయచంద్ర ఏర్పేట సిఐ గారు వారి సిబ్బంది ఎస్ఐ అంతా కలిసి జిల్లాను డ్రగ్స్ రహిత టెంపుల్ సిటీగా మనం తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అందులో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం 4 గంటలకు వెంకటగిరి వెళ్ళే సర్కిల్లో రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో 2 అదుపులో తీసుకున్నారు వాళ్ళ పేరు నరసింహ రోహిత్ అని 22 ఇయర్స్ బొడుగు నవీన్ అని 20 ఇయర్స్ వీళ్ళను విచారిస్తే క్షుణ్ణంగా వీళ్ళు గంజాయి తీసుకురావడం అమ్మడము ఇలాంటి నేరాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి 22 కిలోల 250 కేజీల గంజాయిని మరియు 2 ద్విచక్ర వాహనాలను మరియు 2 సెల్ ఫోన్లు మరియు వాళ్ళ దగ్గర 9,000 రూపాయల డబ్బులు మేము సీజ్ చేయడము వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ రిమాండ్కి కూడా పంపిస్తున్నాము ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇంకా దీంట్లో ఫ్రంట్ లింక్స్ బ్యాక్ లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరెవరికి ఇస్తారో దాని మీద క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అందరికీ మేము చెప్పేది ఏమంటే డ్రగ్స్ గురించి డ్రగ్స్కి దూరంగా ఉండండి డ్రగ్స్ అనేది సమాజానికి చాలా చోటుది చాలామంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ పట్ల కఠినంగా ఉంటాము కఠిన చర్యలు తీసుకుంటాము చేస్తున్నాము డ్రగ్స్ గురించి ఎవరైనా సమాచారం డ్రగ్స్ పట్ల మాత్రం నేను తీసుకునే కఠిన చర్యలకు మీరు ఎవరు కూడా బలి కావద్దు మీరు చక్కటి లైఫ్ని మీరు ప్లాన్ చేసుకోగలండి కానీ డ్రగ్స్ నమ్ముకొని డ్రగ్స్ సప్లై చేయడము మిగతా వాళ్ళకి అందరికీ ఇవ్వడం అనేది పెద్ద నేరం అవుతుంది కాబట్టి దయచేసి డ్రగ్స్ దూరంగా ఉండాలని చెప్పేసి తిరుపతి జిల్లా పోలీస్ మనం చేస్తున్నాము మా సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయేలో కూడా ఇక్కడ డ్రగ్స్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దానికి సంబంధించి మీకు తెలిసిన సమాచారాన్ని మీరు ఏర్పడి ఎస్ఐకు సిఐకు లేకపోతే నేను డిఎస్పీ కాళహస్తిలో ఉంటాను నేను వేరే కూడా ఇన్ఛార్జ్ మేము మాకు అందిస్తే మేము దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం మీరు సమాచారం ఇచ్చిన వాళ్ళ పేరు ఎక్కడికి కూడా బయటికి రానివ్వము గోప్యంగా ఉంచుతాము మీకు మేము మా ఎస్పీ గారు చెప్పేసి సమాచారం ఇచ్చి సహకరించేందుకు కూడా మీ యొక్క సేవలు గుర్తిస్తామని చెప్పేసి మీకు నేను తెలియ ఈరోజు మనం వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నాం ఈ సహాయం అనేది చివరి వ్యక్తి వరకు అందించాలనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రధానంగా మన యొక్క ఎఫర్ట్ను చూసి దాతలు ముందుకు రావడం చాలా గొప్ప విషయమన్నారు సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు దాతల సహాయం అందించారని అన్నారు దాతల గొప్ప మనసుకు కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు ఈ రోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద జరిగినప్పుడు
దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మనందరం థ్యాంక్స్ చేస్తాం. మనం చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే, మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్. మామూలుగా వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు. పంపించవచ్చు వాళ్ళు కావాలంటే. ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఉంటే పంపించి మీరు పర్సనల్గా ఎత్తకపోయి ఇచ్చేసారమ్మని చెప్పి ఎత్తుకొచ్చారు. ఈ త్యాగాలు గాని ఈ స్ఫూర్తిని గాని మనం మర్చిపోలేం. అలాంటి స్ఫూర్తిదాయకంగా జరిగినప్పుడు ఇంకా చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. స్పిరిట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ దాట్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి, మీరు ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ ఒకటి, కమర్షియల్ 2 ఎంతవరకు అయింది. మూడోది బ్యాంకర్స్ కూడా ఎస్ఎల్బీసీ కూడా రమ్మన్నాం. వాళ్ళు కూడా వచ్చారనుకుంటాను. మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 10,000 రూపాయలు 25,000 రూపీస్ మనం అనుకున్నది కన్జంప్షన్ లోన్స్, అవి ఎంతవరకు చేశారు. ప్రకాష్ రాజ్పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. నేను మాట్లాడింది మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదని అనుకుంటున్నాను. మరొకసారి నేను ట్వీట్ చేసింది చూసుకోండని అన్నారు. ప్రకాష్ రాజ్ తాను విదేశాలలో షూటింగ్ లో ఉన్నందున తిరిగి వచ్చిన తర్వాత మీకు మరోమారు తాను ఏ ఉద్దేశంతో మాట్లాడింది వివరిస్తానన్నారు ప్రకాష్ రాజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. భారతీయ జనసంఘ్ పూర్వ అధ్యక్షులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతిని పురస్కరించుకుని హిందూపురం పట్టణం 11వ వార్డు మోడల్ కాలనీ శక్తి కేంద్రం పోలింగ్ బూత్ 79 నందు వారి చిత్రపటానికి పూలమాల సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేవా పక్వాడ్, జిల్లా ఇన్ఛార్జి సెంట్రల్ సీడ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జీవన శైలి యావత్ భారతీయులకు ప్రేరణదాయకం. అంత్యోదయం సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఆయనే. అంత్యోదయం అంటే కులమతాలకు అతీతంగా చిట్ట చివరి మనిషికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే ఆయన లక్ష్యం. ఆయనలాగా మనమందరము జాతీయవాదం, మానవతావాదం అలవర్చుకోవాలని అన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటుదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ పవిత్ర, సీనియర్ నాయకులు శంకర్ స్వామి, శివప్ప, ప్రదీప్, ప్రతాప్, అంజీ, రమేష్, సుధమ్మ, జానకమ్మ, విజయమ్మ, శంకరమ్మ, కళ, కిషోరమ్మ, వినయ్, సాయి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్థాయికి కూడా చేరల్లా, ఇది ప్రభుత్వ ఫలాలు ఇచ్చేది అని చెప్పేసి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని ఒక లాయరు, మళ్ళీ పత్రిక. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. విశాఖలో సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు కూటమి నాయకులు మరియు అభిమానులు, కార్యకర్తలు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్ కి వెళ్లారు నారా లోకేష్.
లెబనాన్ లో ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ కొనసాగుతుండగా బాంబు దాడి జరిగింది. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ వివాదం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొన్ని ప్రశ్నలను సంధించారు. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు భరత్. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. ఈ 100 రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అసలు మీరు 100 రోజుల్లో ఏం చేశారని, ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా. ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా, వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు. మీరు సూపర్ 6 హామీలు అని చెప్పే కదా, మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు. మరి ఏ సూపర్ 6 హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా? అది ఏది కూడా చేయకపోగా మరి మీరు అడుగుపెట్టారు. రాష్ట్రంలో ఎన్ని అనర్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత, అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఫైరు. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నాయుడు చేయలేదు. ఎస్వి మోహన్ రెడ్డి హామీలు నిలబెట్టుకోకుండా మంచి ప్రభుత్వాన్ని ఎలా కార్యక్రమాలు చేస్తున్నారు? ఎస్వి మోహన్ రెడ్డి 100 రోజుల టాపిక్ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు టాపిక్ తెచ్చారు ఎస్వి మోహన్ రెడ్డి. తిరుపతి లడ్డు అంశంలో ఆలయ అధికారులు చెప్పిన మాటలకు ఈ రోజు సీఎం చెప్పే మాటలకు పొంతం లేదు. ఎస్వి మోహన్ రెడ్డి లడ్డులో కల్తీ జరగడానికి జగన్ కు ఎలాంటి సంబంధం లేదు. ఎస్వి మోహన్ రెడ్డి రాజకీయంగా జగన్ పై బురద చల్లడానికి సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మా నాయకుడు జగన్ తప్పు చేయలేదు కాబట్టి పీఎం కు లెటర్ రాశారు. ఎస్వి మోహన్ రెడ్డి టీటీడీని టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అని మొదలుపెట్టి 100 రోజులు దాటిపోయినా కూడా సూపర్ 6ను పక్కన పెట్టేసి సూపర్ 6లో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు చేయలేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చినాడు. ఈరోజు సూపర్ 6లో 1500 ఇస్తా అన్నాడు ప్రతి మహిళకు, అది ఇవ్వలేదు. రైతు భరోసా ఎగరగొట్టినాడు. ఏదైతే నిరుద్యోగ భృతి అన్నాడో అది ఎగరగొట్టినాడు. మహిళలకు ఉచిత ఆర్టీసీ అన్నారు. ఇటువంటివన్నీ ఒక్కటి కూడా సూపర్ 6 అనేది నెరవేర్చకుండా ఈరోజు మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం. ఎందుకంటే సూపర్ 6లు అన్నీ ఇచ్చినాడు కాబట్టి. నవరత్నాల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన 3 నెలల్లో నవరత్నాలు అనేది స్టార్ట్ చేసేసినాడు. ఈయన వచ్చి 3 నెలలు అయినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా మొదలుపెట్టే పరిస్థితులలో లేడు. దానికి మళ్ళీ ఏం చెప్తున్నాడు, అసెంబ్లీలో చెప్పినాడు, ఇవన్నీ ఇస్తాము,
చూస్తుంటే భయమేస్తుంది, ఖజానా ఖాళీగా ఉందని. అంటే ఏదైనా ఒక హామీలు ఇచ్చేటప్పుడు ఆ మాత్రము అసెస్మెంట్ లేకుండా హామీలు ఇచ్చినావా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు, తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటారు, పెద్ద ఎకానమిస్ట్ అని చెప్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ అని చెప్తారు. ఇన్ని రకాలుగా క్వాలిఫికేషన్స్ పెట్టుకొని మీరు తెలియక చెప్పినారా సూపర్ 6 మోసం చేయడానికి చెప్పినారా అనేది ప్రజలకు తెలియాలి. ఈరోజు మీరు ఎప్పుడైతే మంచి ప్రభుత్వం అని చెప్పి 100 రోజుల ప్రోగ్రెస్ చెప్పమని మీరు జనంలోకి పొమ్మంటే ఈరోజు ఎమ్మెల్యేలు పోవడానికి భయపడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు కాబట్టే టాపిక్ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు ఇష్యూ తీసుకొని వచ్చినాం. అంతేకాదు ఎవరైతే మెడిసిన్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినాం. ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే మెడికల్ సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాటిని కూడా వద్దు అని చెప్పేటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా దేశంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కినాం. ఇన్ని తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ఇన్ని వైఫల్యాలను, ఇన్ని చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే పనిచేస్తుంది, దేశవ్యాప్తంగా ఏది సెంటిమెంట్ ఉంది, తెలుగు ప్రజలందరికీ ఏది సెంటిమెంట్ ఉంది, టాపిక్ ఇన్ని సబ్జెక్టులు డైవర్ట్ చేయాలంటే సింగిల్ సబ్జెక్ట్ ఏముందని ఈరోజు తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చినాం. తిరుపతి లడ్డు వివాదములో నువ్వే చెప్తున్నావు, జూన్లో వాళ్ళకు మే 8వ తేదీ వాళ్ళకు టెండర్ కన్ఫర్మేషన్ అయింది, జూన్లో స్టార్ట్ చేస్తామన్నారు, జూలైలో ఫస్ట్ కన్సెంట్మెంట్ వచ్చిందని చెప్పారు. ఫస్ట్ కన్సెంట్మెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ రిజెక్ట్ చేసినాడు ఆయన తిరుమల ఈవో గారు శ్యామలరావు గారు. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆ రోజు 23వ తేదీ రిపోర్ట్ వచ్చినాక, ఎడిబుల్ ఆయిల్ మిక్స్ ఉంది అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి రిజెక్ట్ చేసినాము అని చెప్పినాడు. నువ్వేం చెప్తున్నావు, మేము చెప్పినా కూడా వినకుండా లోపల పోయినాయంటున్నావు. అంటే ఏం వ్యవస్థ ఉందా లేదా టీటీడీలో? ఎంత సెక్యూరిటీ ఉంటుంది? ఒక దైవ దర్శనానికి పోవాలంటేనే అంత సెక్యూరిటీ మధ్యన పోయే పరిస్థితి లేదు. మీరు దానికి మేము చెప్పినా కూడా వినకుండా లోపల పోయినాడంటే లారీ డ్రైవర్ ఇష్టమా? ఎవరిష్టము? ఎవడంటే వాడు పోనీకి. ఆ మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చెప్పినా వినకుండా లోపల పోయినాడు లారీ డ్రైవర్ అంటే ఏం చేస్తున్నారు మీరు? అది వాడలేదు ఆయిల్ అని శ్యామలరావు గారు చెప్తారు, వాడినాడని చంద్రబాబు నాయుడు చెప్తాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన చెప్పినది కనుక కరెక్ట్ అయితే అదే వాడింటే శ్యామలరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? శ్యామలరావు మీద కేసు పెట్టి ఏదైతే కల్తీ నూనె వాడినారో, ఏదైతే మీరు చెప్పినట్టు అనిమల్ ఫ్యాట్ వాడినాడో అంత తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు కేసు పెట్టి జైల్లో పెట్టలేదు? ఏఆర్ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇంతవరకు? కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా? ఈరోజు అడ్డంగా దొరికిపోయినారు. జూలై 12వ తేదీ ట్యాంకర్లు వచ్చినాయి. ఒకవేళ మీరు వాడినారే అనుకోండి, లడ్డు వాడకంలో జరిగింది. జూలై 12 ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి? తర్వాత మరి శ్యామలరావు గారిని ఎవరిని అపాయింట్మెంట్ ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అపాయింట్మెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన 30 రోజులకు ఫస్ట్ ట్యాంకర్లు వస్తే ఆ ఆయిల్ కల్తీ ఉంది, అది వాడినారని చెప్పినప్పుడు ఆ వైఫల్యం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదా? దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? అంటే మీ సూపర్ 6 చేయలేకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డినా? ఎక్కడ అడ్మినిస్ట్రేషను? విజయవాడలో వరదలు వస్తే 10 రోజుల వరకు అందరికీ భోజనాలు అందించలేనటువంటి
పరిస్థితులలో గవర్నమెంట్ ఉందంటే ఇంతకంటే వైఫల్యమైనటువంటి గవర్నమెంట్ని నేను ఎక్కడ ఎప్పుడు చూడలే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్తే.